ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి హల్లెలూయా అని చెప్పాలి, గట్టిగా అరవాలి. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించటానికి నోరు తెరవటం అనేది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. దేవుణ్ణి స్తుతించటానికి నోరు తెరవటం అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యము. ఇంకొక అరగంట మాత్రమే, అరగంట కూడా కాదు, 20 నిమిషాలు మాత్రమే ప్రభు సన్నిధి నుండి సంవత్సరాన్ని ముగించుకోవటానికి అవకాశం ఉంది. ఈ 20 నిమిషాలు ప్రభు నీకు కృపను అనుగ్రహించాడు. నాయన, గడిచిన 2024 సంవత్సరంలో ఎక్కడ నీకు వ్యతిరేకంగా నేను పాపము చేసి నీ నామాన్ని అపకీర్తి పాలు చేశానో, ఎక్కడ నీ క్రియలను పరిత్యజించి నీ నామాన్ని దూషించానో, 2025వ సంవత్సరం నా జీవితంలో నీవు లేని జీవితముగా ఉండకూడదు, నీవు లేని జీవితముగా ఉండకూడదు. నాయన, నీ కృపతో నన్ను నడిపించు అని ప్రభు పాద సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని అడిగే సమయం ఇది. దయచేసి గమనించండి. మీ స్థలాల్లో లేచి నిలబడి మౌనముగా, ప్రభువా, నేను చేసిన ప్రతి పాపము నిమిత్తమై నేను నీ పాద సన్నిధిలో ప్రార్థించమని అడుగుతూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుడు చేసినటువంటి కార్యాలను, ప్రయాణాలలో, పనుల్లో, కార్యక్రమాల్లో, వ్యాధి బాధల్లో, కష్ట నష్టాల్లో 2024లో దేవుడు ఎలాగ నన్ను తప్పించి ఈ డిసెంబర్ 31 చివరి రాత్రి మరొక అరగంట మాత్రమే ఉన్నటువంటి సమయంలో ప్రభుని స్తుతించటానికి, 2024లో నేను చేసిన పాపముల నిమిత్తమే క్షమాపణ అడగటానికి ప్రభు ఇచ్చిన చివరి గడియలు. ఇప్పుడు నీవు ప్రార్థించకపోతే 2024లో చేసిన పాపముతోటే 25లోని కూడా ప్రవేశించాలి. పాపము చేత క్షమించబడి నూతనమైన వ్యక్తిగా ప్రభు సన్నిధిలో చేర్చబడటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం, చాలా గొప్ప భాగ్యం. నీ పాత జీవితంతో క్రొత్త సంవత్సరంలోనికి ప్రవేశించటం దేవునికి ఇష్టం లేదు. అమ్మా, నీ నోరు తెరిచి ప్రభుని నువ్వు అరగకపోతే సాతానుడు అరుస్తాడు. దేవునికి గొంతెత్తి నీ ప్రార్థన వినిపించకపోతే సాతానుడు ప్రార్థిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాయన, 2025 కూడా నీవు నాకు ఇస్తూ ఉన్నావు. నేను పాపిగా కాదు, నీ నామాన్ని ఘనపరిచే రీతిగా ఆత్మీయమైన ఫలాలు ఫలించటానికి 2025 కూడా నీ నామాన్ని మహిమపరచటానికి నాకు ఇస్తూ ఉన్నావు. ఏమాత్రము యోగ్యత లేదు నాకు, ఏమాత్రము కూడా. నేను ఎప్పుడో చనిపోవలసిన వాడిని, ఎప్పుడో సాతానుడు నన్ను బంధించాడు, ఎప్పుడో నేను కృంగి కృషించిపోవలసిన వాడిని. ఎందుకయ్యా నాకు 2025 కూడా ఇస్తున్నావు? ఎందుకు ఇస్తున్నావు? నిన్ను ఘనపరచటానికే, నిన్ను మహిమపరచటానికే. నేను పాడైపోవటం నీకు ఇష్టం లేదు. నీ నామాన్ని ఘనపరచటం కొరకు మరొక నూతన సంవత్సరాన్ని ఇస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది అరణ్య జీవితము, పాలు తేనెలు ప్రవహించే 2025లో నీ నామముతో నేను ప్రవేశించాలి. నా పాప వ్యభిచార జీవితంతో కాదు, నా త్రాగుడు జీవితంతో కాదు, నా అన్యాయపు బ్రతుకుతో కాదు, నీ రక్తము చేత కడగబడిన వ్యక్తిగా అందుకు నేను సిద్ధపడి ఉన్నాను, అందుకు నేను సిద్ధపడి ఉన్నాను. ప్రభువా, నేను చేసిన ప్రతి పాపము నీకు తెలుసు. మనుషుల్ని మోసం చేశాను, భార్యను మోసం చేశాను, భర్తను మోసం చేశాను, సంఘాన్ని మోసం చేశాను. మనుషులను మోసం చేస్తూ బ్రతికి బ్రతికి ఇక్కడి వరకు వచ్చారు. 2025 ఆ బ్రతుకు నాకు వద్దు ప్రభువా, 2025 నాకు ఆ బ్రతుకు వద్దు. నీ శక్తి చేత నింపి నడిపించు. అరణ్యంలో ఆకు రాలిపోయిన ఇశ్రాయేలుల జీవితం నాకొద్దు. క్రీస్తు సముఖములో నూతన సృష్టిలో సృష్టించబడిన, నూతన వ్యక్తిలో బ్రతికించబడిన క్రీస్తు జీవితం నాకు కావాలి. నీవు కార్చిన సిలువ రక్తం నా జీవితంలో వ్యర్థము కాకూడదు. ఏ రక్తము కూడా వ్యర్థం